హలో కార్తిక్, చెప్పరా. ఇక్కడ పరిస్థితి ఏమీ బాగోలేదురా. చిల్లర ప్రాబ్లమా? కాదు, జీవితాలే ప్రాబ్లం లో పడబోతున్నాయి. ఇంట్లో అంతా క్షేమమే కదా? ఆ విషయం నా నోటితో చెప్పలేను గాని ఉన్న పరంగా వచ్చేయి. ఈ అవతారంతో వచ్చేవేట్రా? నువ్వే కదరా ఉన్న పరంగా రమ్మన్నావు. ఇంకా నయ్యం, బాత్రూమ్ ఉండగా ఫోన్ చేయలేదు. అర్జెంట్గా ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఆ విషయం నా నోటితో చెప్పడం ఎందుకు, నువ్వే లైవ్ లో చూడు. వావ్, వాట్ ఏ ముగ్గు! సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది. ఎవరా వనిత? కంగారెందుకు, ముందుకు వెళ్ళి రౌండ్ ట్రయల్ వేసి చూడు. పొద్దున్నే బాపు సినిమా ఏమైనా చూసాడా? వాడు ఏ సినిమా చూడలేదు, రియల్ మైండ్ లోనే ఉన్నాడు. మరి అవతారం ఏంటి? చూసావుగా, నువ్వే అడుగు. హే కార్తీక్, ఎప్పుడు వచ్చావు ముంబై నుంచి? ఎప్పుడు వచ్చావంటే చెప్పవే. ఇప్పుడే కానీ మీరేంటి అంకుల్ ఈ గెటప్ ఈ పనులు? మా మగ జాతిని ముగ్గులతోనూ సిగ్గులతోనూ, ఆడజాతిని పొక్కులతోనూ హగ్గులతోనూ గడపమని రాశాడు ఆ బ్రహ్మదేవుడు. అంకుల్, మీరు రఘు క్యారెక్టర్ లోనే ఉన్నారు కదా? రఘు క్యారెక్టర్ లో లేకపోతే రంభ క్యారెక్టర్ లో ఉన్నానా ఏమిటి? అవును, ఏమిటో షాటు. ఏం షాటు? పెళ్లి కావాల్సిన పిల్లాడివి. ఇలాంటివన్నీ వేసుకుని ఊళ్ళో తిరిగితే జరగరాందేదైనా జరిగితే దేవుడా. కార్తీక్, లోనికి నైటీ వేసుకో. నైటీ వేసుకోవాలా? ఇదేం చూద్దాం బాబు, నైటీలు మగాళ్ళు వేసుకోక ఆడాళ్ళు వేసుకుంటారా? ఏంటి అయినా కార్తీక్, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, బొక్కడేది ఆకుకేగా. నిజం అంకుల్, మీరు చెప్పింది కరెక్టే. మీరు లోపలికి వెళ్ళండి, కార్తిక్ తో నేను నైట్ వేసి పంపిస్తాను. ఆ పని చెయ్యి, బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు కూడా సంప్రదాయబద్ధంగా చుడిదార్లు శారీలో మగాళ్ళిలా ఉండకూడదు. ఎప్పుడు జీన్సే, ఇలా జిమ్మడిపోను. బోయపాటి సినిమాలో బాపు సీన్ చూపించావేంట్రా? కంగారు పడుకో, లోపలికి వెళ్తే ఈజీగా ఫుల్ సినిమా కనిపిస్తుంది. పప్పుల కుప్ప, సన్న బియ్యం, చిన్న మువ్వ, సన్న గాజులు, కొబ్బరి కోరు, రూపాయి, మా నాన్న సిపాయి. ఏమేంతలో వీళ్ళకి జంబలగిరి పంబైంది. ఒప్పుల కుప్ప. కార్తీక్, ఎప్పుడొచ్చావు నాన్న? ఇప్పుడే కానీ మీరేంట్రా ఈ గెటపులు? ఇది మ్యాక్సీ, అది లంగా ఉంది. బాలేదా? లేడీస్ డ్రెస్ లో మీరున్నారేంట్రా? ఆయన మగపుట్టు పుట్టాక లంగా ఓణీలు చుడీదార్లు చీరలు కట్టుకోవడం తప్పుతుందా? అవును కార్తీక్, ఒక్కడే వచ్చావు, మరదల పిల్ల రాలేదా? లేదు, నేను ఒక్కడే వచ్చాను. అయ్యో రామా, అంత దూరం నుండి ఆడతో లేకుండా ఒక్కడే వచ్చావా? చూసావా? ఆడతోడేంట్రా? అసలే మగల శీలాలకి రక్షణ లేని రోజులు. ఎన్ని నిర్భయ చట్టాలు పెట్టినా ఈ ఆడజాతి మన మగజాతి మీద అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు కదా. నాకు మెంటల్ ఎక్కుతుంది. నేను బాంబే వెళ్ళినప్పుడు వీళ్ళు బాగానే ఉన్నారు కదా? ఇప్పుడు మాత్రం బాగాలేమా? ఏదో నీ మెల్లో 3 ముళ్ళు పడితే మా బాధ్యత తీరిపోతుంది. వీళ్ళ మెల్లో మంగళసూత్రాలు ఉన్నాయంట్రా? మంగళసూత్రాలు మగవాళ్ళ మెల్లో కాకపోతే ఆడవాళ్ళ మెల్లో ఉంటాయండి. మరీ విడ్డూరం. బాగా చెప్పావు తండ్రి. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నా అర్థమైందా? అసలు మగాడికి బొట్టు, కాటుక, పసుపు ఇవే కదా అడుగుతాము. తమ్ముడికి మెల్లో తాళి పడితే కానీ అవన్నీ ఇంకా తెలుసురా? నువ్వేంటి తండ్రి మగాళ్ళ జీన్సులు గీసులు వేసుకొని తిరుగుతున్నావు? సిగ్గుందా కొంచెమైనా నీకు? ఆ బాంబే పార్టీ చూసిందనుకో మనది సాంప్రదాయ కుటుంబం కాదు అనుకుంటా. మీరు నా బుర్ర తినకుండా వెళ్ళి అష్టాచమ్మ తొక్కుడు బిళ్ళ ఆటలాడుకోండి. బంగారాజు, ఎక్కడ సచ్చినవరా? కాఫీ వేయడానికి ఇంతసేపా? అమ్మో, ఆటలో పడి మా ఆవిడ కాఫీ మర్చిపోయాను, తెస్తున్నానండి. మయూరిని చూసి వీడు భయపడుతున్నాడా? పిల్లలకి మొగుళ్ళు భయపడక బ్యాచులర్స్ కు భయపడతారా? ఇది మరీ విడ్డూరంగా ఉంది బాబు. ఏమిటో ఈ కాలం. ఇదిగోండి వచ్చేసాను, తాగండి. కాఫీ తీసుకురావడానికి ఇంతసేపా?
ఈ మధ్య టీవీ సీరియల్ చూసి బాగా బద్ధకం ఎక్కువైంది. ఇందాక ఏదో చెప్పింది చేయడానికి మాత్రం టైం పట్టదా ఏంటి? ఏంద్రో నోర్లు ఎత్తాంది. కాఫీ చల్లారిపోతుంది తాగండి, మరి చల్లారిపోతే నన్నే తిడతారు. సాసరేదిరా. అయ్యో కంగారులో మర్చిపోయినట్టున్నాను, ఉన్నట్టు తీసుకొస్తాను. అప్పటిదాకా ఒలింపిక్ లో పట్టుకున్నాడు కప్పట్టుకుని నిలబడాలా ఏంది? సరే సాసరబోతు నా చేయి పెట్టనా? పంచదార వేసినాయింద్రా. ఇది మరీ విడ్డూరం. కాఫీలో పంచదార వేయక ఉప్పేస్తారా ఏంటి? నేను డిఫరెంట్ ఉప్పేసుకొని అవుతా. ఉప్పు ఎక్కువ వాడితే బీపీ వచ్చేస్తుందంటండి. బీపీ పెరగడానికి ఉప్పు ఎక్కువ వేసుకుని అవుతుందా విధవా? మ్యాటర్ అర్థమైంది. త్వరలో నేను 2వ పెళ్లి చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఏమన్నావురా? పని మనిషి రైస్ వండుతుంది. నువ్వేం పిక్తాను? తోటలో తోటకూర పిక్తున్నా. నేను నీ సూచిదానని తెలుసు కదా, నాన్ వెజ్ లేకపోతే ముద్దు దిగదని పోయి వండుకరాపో. ఇంకా నా చేతి వంట తింటే ఏమైనా ఉందా? డైరెక్ట్ గా నా మెల్లో తాలే నేనే తెంపుకున్నట్టు. ఓ మగాన్ని పట్టుకుని అలా కొడతావేంటి? ఆడదని పొగరు నీకు. ఈ కొంపలో ఒక క్షణం ఉండా. నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి, నన్ను కొట్టండి తిట్టండి, అంతేగాని నన్ను వదిలేసి వెళ్ళకండి ప్లీజ్. ఈ సమాజంలో ఆడవలేని మగాన్ని ఎలా చూస్తారో మీకు తెలీదా? ఆడదాన్ని ఎట్లా చూసుకోవాలో తెలియండి. ఇలాంటి మొగలు చేసుకోవడం నాది బుద్ధి. అంత మాట అనకండి. కావాలంటే ఈటీవీ అభివృద్ధి ఛానల్ చూసి మీకు నచ్చిన నాన్ వెజ్ వంటలు నేర్చుకుని మీకు వండి పెడతానండి. సరే అరగంటలో తీసుకోండా కర్రీ ముఖం వేసుకొని. సీత ఏమండి ఈటీవీ అభివృద్ధి ఛానల్ నంబర్ ఎంత? సర్లేండి, మన పక్కింటి నరసింహబాబుని అడిగి తెలుసుకుంటాను. కథలు చెప్తాను కథలు. మీ మొగాలని ఇట్లా తాడి తిత్తగాని దారికి రా, దారికి ఒళ్ళు కొవ్వెక్కడ కొట్టుకుంటాడు. టీవీలో ప్లే అవ్వాల్సిన చంపలకడి బొమ్మ మన ఇంట్లో ప్లే అవుతోంది. అసలు ఏం జరుగుతోందిరా? నువ్వు ముంబైకి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో ఒక కొత్త పని మనిషి వచ్చింది. తను వచ్చిన దగ్గర నుంచి వింతలు విడ్డూరాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి వంట ప్రభావం అయి ఉంటుంది. వంట ప్రభావమో కడుపు మంట ప్రభావమో తెలియటం లేదు. దానికేంట్రా, అమ్మాయి 4 బీతనే చెప్తుందిగా. చెప్పా పెట్టకుండా పారిపోతే పోనీ అప్పుడు మన వాళ్ళు పర్మనెంట్ గా అదే గెటప్ లో ఉండిపోతారు. అయ్యి బాబోయ్, నిజమే కదా. బొమ్మాలి వస్తుంది చూడు. కాఫీ అండి. కొత్తగా చేరిన పనమ్మాయి నువ్వేనా? హాయ్, పేరు విద్యాబాలన్ అండి. కహానీ విద్యాబాలన్వా? అంబాజీ విద్యాబాలన్ అండి. అంబాజీయా? పెళ్ళయిందా? సంబంధాలు ఏమన్నా చూస్తారా అండి? ప్రభాస్ బ్యాచులర్ గానే ఉన్నాడంట, మాట్లాడమంటావా? అయ్ బాబోయ్, బాహుబలి ప్రభాసా అండి? చేసుకుంటారా అండి? బాబోయ్ నాకు సిగ్గేస్తుందండి బాబు. అయ్యో బాబోయ్, నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? సర్లే కాఫీ తీసుకోండి. స్టాప్, నాకొద్దు. నాకు కావాలి. బుర్ర హీట్ ఎక్కిపోయింది. కాఫీ తాకు. కాఫీ తాగితే ఏమవుతుందిరా? నీ హైట్ చుడిదాలు ఎక్కడ తెమ్మంటావు? బాబోయ్ మర్చిపోయాను. కాఫీ నువ్వు తాగు. నేను కాఫీలు టీలు తాగనండి. విస్కీ రమ్ము తాగుతావా? మీతోటి చూడండి. చెప్పానా తేడా అని? నేను మాడా కాదండి, లేడీనే. ఈ ఇంట్లో నీకు తేడా ఏమి కనిపించట్లేదా? హాయ్, కనిపిస్తుందండి. మీరిద్దరూ తప్ప అందరూ రివర్స్ లో ఉన్నారు. అది నువ్వు వచ్చిన దగ్గర నుంచే అంట కదా. అయ్ బాబోయ్, నాకేం తెలీదండి. అయితే కాఫీ తాగు. ఒట్టెట్టుకున్నానండి. ఏమని? ఈ ఇంట్లో వాళ్ళందరినీ మార్చేదాకా కాఫీ తాగనానా? కాదండి, ఫస్ట్ కాఫీ మా ఆయన చేత్తోనే తాగాలని. అదిరా విషయం. నీ చేత్తో ఇవ్వు, తాగుతుంది. అంటే ఇప్పుడు నేను దానికి మొగున్నా? ఓ పాపం, సంబంధం చూడమంటుందిరా. ఖాళీగానే ఉన్నావు కదా. సరే, ఇందా కాఫీ తాగు. ఏమండి, ఇంతకీ మన ఫస్ట్ నైట్ ఎప్పుడు చేసుకున్నాం? ఫస్ట్ నైటా? ఫస్ట్ నైట్ ఏంటి? కాఫీ ఇచ్చి నా మొగుడయ్యారుగా. ఇదేం ఫిట్టింగ్ రా? చేత కాఫీ ఇస్తే మొగుడైపోతారా? అలా పెట్టుకోండి. మా ఊళ్ళో అంతేనండి. ఎక్కడ తేడా కొడుతుందిరా? మీ చేత ఆ కార్యం కూడా జరిపించి పుణ్యం కట్టుకోవచ్చు కదా. నన్ను బ్రోకన్ చేస్తావేంటి? మీ కట్టమేమో ఉంచుకోలేండి. నేను జంపు. ఏమండి ఏమండి, నేను వస్తున్నానండి. ఇది ఎక్కడ పోయింది? పొద్దున్న ఎక్కడికి వెళ్ళావురా? రానా నన్నా? నిన్నేరా, రానకుండా ఇంకేం పిలవాలి? ఇదేంటి మొగుని పిలిచినట్టుగా సంబోధన?
నువ్వే కదా రాజా ఆ క్యారెక్టర్ కి లెంత్ ఎక్కువైందని కాశీకి పంపించేశాం. మీ ఇష్టమైన క్యారెక్టర్లు మార్చడం పంపించడం. ఇప్పుడు నాకు తిట్టుకోవడానికి డామినేట్ చేయడానికి ఒక మొగుడు కావాలి. ఎలా? ఈ ఆడాలకి మొగుడంటే ఎంత కామెడీ అయిపోయింది. ఏయ్, సమాధానం చెప్పకుండా నోట్లో కొనుక్కుంటావేంట్రా? సరే, నీకు సాధించడానికి ఒక మొగుడు కావాలి అంతే కదా. ఆ బొంబాయి పట్టి చూడప్పుడు నన్ను నంచుకో. నంచుకోవడానికి నువ్వేమైనా ఆవకాయ బతవా, చికెన్ పకోడివా? కాలు పట్టు, కాలు నొప్పులుగా ఉన్నాయి. ఏంటి, నేను నీ కాళ్ళు పట్టాలా? పెళ్ళాం కాళ్ళు మొగుడు కాకుండా పక్కింటి బ్యాచ్ లో వచ్చి పడతాడా? పెళ్ళి అయితే ఇలాంటి యాక్షన్ సీన్లు కూడా ఉంటాయా? పబ్లిక్ గా పట్టడానికి సిగ్గుగా ఉందా? వసే సైరా బాను, నీ పెళ్ళం క్యారెక్టర్ మరి మాస్ గా ఉంది. కొంచెం క్లాస్ గా మార్చుకోవా? పెళ్ళాంలో క్లాసు మాసు తేడా ఉండదు గోవిందు. తేడా వస్తే దవిడి దివిడే. అయ్య బాబోయ్, పెళ్లి చేసుకుంటే ఇంత నరకం చూడాలా? వద్దొద్దు, సల్మాన్ ఖాన్ లాగా బ్యాచులర్ గా ఉండిపోదాం. వచ్చి కాలు పడుతున్నావా లేదా? కాదు కాదే, నీ పేక బిసుకుతాను. ఓ పని అయిపోతుంది. చూడు, ఇక్కడ ఎవ్వరూ లేరు. నేను గోవింద్ని, నువ్వు సైరాబానువి. మన ఒరిజినల్ క్యారెక్టర్స్ ఇవే. అర్థమైందా? అన్నయ్య గారు, ఇప్పుడు ఆ గుండు బాస్ ఎందుకే? నా ఒరిజినల్ క్యారెక్టర్ చూపించడానికి. ఇప్పుడు నీ మొగుడి గెటప్లో లేనుగా. వచ్చాడు, లోపలున్నాడని చెప్తాను. ఓసే, నీకు దండం పెడతాను, నువ్వు వదిలేవే. ఏంటి తీసుకెళ్ళేది? అవి పుట్టినప్పుడు రా అన్నయ్య. వీడు మగాడ్రా, వీడికి నొప్పులు రావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? పుట్టినప్పుడు మా గాడికి కాక అర్థానికి వస్తాయా ఏంటి? తండ్రి, మీరు ముందు సుందరింటికి కాల్ చేయండి. అవును, అక్కడికి దేనికి? బుర్రుందా నీకు? అక్కడ సుందరి బిడ్డని కంటేనే కదా ఇక్కడ పురుటి నొప్పులు తగ్గేది. సృష్టికి నీతో పెట్టుకుంటే పన్నవలే గానీ ఆ ఫోన్ ఇచ్చి చావు. హలో మామగారు, ఇప్పుడు సుందరికి ఎలా ఉంది? బిడ్డకి లింతలు పెడుతున్నట్టుందంట. అల్లుడిగా నొప్పులు పడుతున్నారా అక్కడ? ఇక్కడ బాగా నొప్పులు పడుతున్నాడు. ముందు త్వరగా బిడ్డను బయటికి తీయండి మామగారు. ఓర్చుకో, ఇంకాసేపు ఓర్చుకో, బయటకు వచ్చేస్తుందంటే కొంచెం ఓర్చుకో. పుట్టినప్పుడు పడాల్సింది బంగారాజు కదా. వీడి దృష్టిలో సుందరి వీడి పెళ్ళం కదా. అంటే ఆనందమ్మలో ఎవరికైనా పురిటినప్పుడు రావచ్చు కూడా రావచ్చు కదా. కానీ నాకు ఇంకా పెళ్లి కాలేదు. అవునవును అవును. ఈ ఉప్పర్ మీటింగ్ ఏంటి? బిడ్డ నొప్పులు తల్లాడుతుంటేను. హే, నొప్పులు ఆగిపోయాయి. ఇట్స్ గాన్. అవునా మామగారు? థ్యాంక్ యూ. మగ పిల్లాడు పుట్టాడంట, మగ పిల్లాడు. అన్నయ్య, నీకు మగ పిల్లాడు పుట్టాడు. నువ్వు తండ్రి అయ్యావు. అదేమిటి, తండ్రి అయింది నువ్వు కదా బంగారాజు. వాడైనా నేనైనా ఒకటే కదా మామగారు. అవును అంకుల్, అవును. ఈ ఇంటికి వారసుడు పుట్టాడు. అదృష్టవంతుడు. పచ్చిపోయింది. మగాడికి పుట్టినప్పుడు రావటం అంటే చచ్చి మరో జన్మెత్తినట్టే. ఎనీవే, కంగ్రాట్స్ బంగారాజు. బారసాలకు మీరే పాట పాడాలి మరి. తప్పదు కదా. నాకు మనవణ్ణిచ్చావురా, వెళ్ళి సుందరిని చూసిరా. ఇప్పుడే కానిపోయింది కదా, అప్పుడే ఎలా వెళ్తాడు? ఏమిటో ఈ గోడ. ఏంటి పిలిచావంట? ఏ, వైన్ షాప్ కెళ్ళి ఓ హాఫ్ పట్రా. నువ్వు మందు కొడతావా? మందు లేడీస్ కొట్టక మీ మగాళ్ళు కొడతారా? ఏంట్రా మాటలు? దీని పిచ్చి పీక్స్కెళ్ళినట్టుంది. చూడు సైరు, నో, నా పేరు సాయిరాబాను కాదు, అన్నపూర్ణ. ఇది క్యారెక్టర్ లో బాగా లీనమైపోయినట్టుంది. నువ్వు అన్నపూర్ణవే, కానీ నేను గోవిందుని కదా. అందుకే మందు పట్టమంటున్నా. మనది బృందావనం ఫ్యామిలీయే. ఆ బొంబాయి పట్టి చూస్తే బార్ ఫ్యామిలీ అనుకుంటది. అనుకుంటే ఏమైంది? దేశంలో తాగి తిట్టే హక్కు మా ఆడవాళ్ళకే ఉంది, పడే హక్కు మీ మగాళ్ళకే ఉంది. ఒక్క ఇంట్లోనే ఎంత టార్చర్ తట్టుకోలేకపోతే దేశం అంతా లేడీస్ జెంట్స్ గా మారిపోతే మగాళ్ళ పరిస్థితి ఏంటి? అయ్య బాబోయ్, తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏంట్రా, జేబులో డబ్బులు లేవా? రానా? మీ మగాళ్ళు అసే ఒసే అనొచ్చు, మేం రా అనకూడదా?
తెలుసు అంటుందో తెలియకంటుందో నువ్వెలా పిలిచినా నేను ఫీల్ అవను, కానీ మందు మాత్రం తీసుకురాను. ఇప్పటి వరకు నోరే లేచింది, చెయ్యి లేచే పరిస్థితి తెచ్చుకోకు. ఆ మ్యాన్ హ్యాండ్లింగా? కాదు, ఉమెన్ హ్యాండలింగ్. దీని సైజ్ చూస్తుంటే నా బాడీ షేక్ అవుతుందేంటి? సమస్యని శాంతివంతంగా పరిష్కరించుకుందాం సైరు. ఎన్నిసార్లు చెప్పాలా నా పేరు అన్నపూర్ణ అని? ఏంటి ముల్లోకాలు కనిపిస్తున్నాయి? ఆడలు కొడితే ఈ రేంజ్ లో ఉంటుందా? ఫస్ట్ ఉమెన్ హ్యాండ్లింగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతో అదే అన్నపూర్ణ. మహేష్ బాబు డైలాగ్ చెప్పి కొడితే కామెడీ అనుకున్నాను. స్ట్రాంగ్. డ్రెస్ మార్చుకుని రమ్మని చెప్పాను కదరా లేడీస్ లా, ఈ అవతారం ఏంటి? అంటే కొలతలకి టైలర్కి ఇచ్చాను, రాగానే వేసేసుకుంటాను. మగ టైలరా ఆడ టైలరా? ఆడ టైలరే. అది కొలతలు తీసుకుంటూ నీ ఒళ్ళంతా తడిమి ఉంటుంది కదా, అన్నపూర్ణతో పెట్టుకుంటే మటాష్ అయిపోతావు. తనకి వెనక ముందు ఆలోచించి మాట్లాడటం తెలియదు, కాస్త ముక్కుసూటిగా మాట్లాడుతుంది. బంగారాజు వచ్చేస్తుంది. వంశీ తప్పిపోయాడు కదా, కృష్ణవేణికి దొరికాడా? పాపం ఆ కృష్ణవేణి చూసేదే అంకుల్, అప్పుడే ఎవడో బద్మాషుడు అడ్డుపడ్డాడు, అప్పుడే బ్రేక్ వచ్చి చచ్చింది. ఏమిటో ఈ వారం కూడా దొరుకుతాడు దొరకడు. మధ్యలో ముందష్టపు బ్రేక్లు ఒకటి. మరి అంటే ఏంటి? మీ అక్క క్యారెక్టర్ గురించి నువ్వు చెప్తే పనులు మానేసి ఎప్పుడు ఏడుపు కూడా సీరియల్ లేంది. మీకేంటి ఆడాళ్ళు ఎన్ని షికార్లైనా చేస్తారు, మా మగాళ్ళకి వంట వారిపోయాక టీవీ కదా రిలీఫ్ నిచ్చేది. ఏడ్చాగానే మంచి ఇంగ్లీష్ సినిమా రిమోటి. ఈ ఒక్క భాగమేనమ్మా, పాపం వంశీ దొరుకుతాడో దొరకడో చూద్దామని. మీరు కూడా ఏంది అంకుల్, బిజినెస్ మ్యాన్ వి, వార్తలు చూడకుండా ఈ మిడిల్ క్లాస్ మొగల సీరియల్ చూస్తారేంది? ముంబైలో ఉన్నప్పుడు తిరిగే ఉండేది కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాతే అలవాటైంది. సరే ఇదిగో రిమోట్. రే బంగారాజు వెళ్ళి మంచి పట్టుకురా. ఈ ఒక్క సీన్ చూసి వెళ్తానండి. బంగారాజు ఆడవాళ్ళకి ఎదురు చెప్పడం మన ఇంటా వంట ఉందా? ఎదురు తీసినప్పు ఈ లేడీస్ ఇంట్లో ఉంటే మనశ్శాంతిగా టీవీ సీరియల్ కూడా చూడనివ్వరు. మీ అక్క తప్పు చేసినా ఏమీ అనకూడదు అని. చివరికి నువ్వు కూడా మారిపోయావా? లేదు, మార్చేసింది. ఎవరు? ఇంకెవరు? నీ అద్దె తల్లి. ఇప్పుడు నా అద్దె తండ్రి గెటప్లో లేవు కదా, ఆ విషయం నీకు తెలుస్తుంది, దానికి తెలియట్లేదు. సర్లే బాధపడకు, డ్రెస్ కదా ఇప్పేసి. అమ్మో ఇంకేమనుందా? ఇప్పితే కొడుతుంది. యు మీన్ మ్యాన్ హ్యాండ్లింగ్? నో, ఉమెన్ హ్యాండ్లింగ్. కొడుతుంటే నువ్వేం చేస్తున్నావురా? ఆ బాధ అనుభవిస్తూనే గాని నీకు అర్థం కాదురా. అవ్వా, మగాడిని ఆడది కొట్టడం మన సంస్కృతికే మచ్చ. ఆల్క నచ్చంట. నాకు మాటి. దేనికి? ఏమని? ఆ సైరాబాను నన్ను కొట్టిందని ఎవరికి చెప్పకు. నేను చెప్పను. సరే అది చెప్తుంది కదా. చీనా బతుకు కుక్క బతుకు కంటే హీనం అయిపోయింది. నా పెళ్లి కోసం ఇవన్నీ కొంచెం ఓర్చుకోరా. వీళ్ళందరూ మారేది ఎప్పుడు? నీ పెళ్లి అయ్యేది ఎప్పుడు? నాకు ఈ నరకం నుంచి విముక్తి ఎప్పుడు? ఆ పని పిల్లని పట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. దాని చేతి కాఫీ ఇచ్చిన దగ్గర నుంచి ముగిడా నా వెంట పడుతుంది. ఒంటి గంటుకున్న బురద వదిలించుకోవడానికి బాగులోకి దిగితే ఒళ్ళంతా గజ్జంటుకుందంట. అలా ఉంది నా పరిస్థితి. తనతో మొగుళ్ళ నటిస్తూ అసలు విషయం రాబట్టు. అది అసలు విషయం చెప్తారని నన్నే ముగ్గులోకి దింపితే దిగిపో. అప్పుడు నేను దానికి పర్మనెంట్ గా ముగ్గురిని అయిపోతాను. బంగారు రాజుగారి లాగా చీరలు జాకెట్లు కట్టుకొని చూడు పిల్లమ్మా పాడు పిల్లాడు అంటూ పాటలు పాడుకుంటూ ఉండాలి. అసలు ఈ విపత్కర పరిస్థితులకి తనే కారణం అంటావా? ఖచ్చితంగా అదే. మరైతే అది మన కాఫీ తాగిన దగ్గర నుంచి మారలేదే. ఏముంది, విరుడు మందు దాని దగ్గర ఉండుంటుంది, అందుకే అంత ధైర్యంగా తాగింది. మరి తక్షణ కర్తవ్యం బయటికి వెళ్ళి మెస్ లో భోంచేయడం. ఇలా ఎంతకాలం రా? అది ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేంత వరకు. ఇంకా నా వల్ల కాదు. ఎక్కడికి అంత ఆవేశంగా వెళ్తున్నావు? దాన్ని అంత చూడడానికి. అయితే ఓకే పద, నీ వెనకాల నేను ఉంటాను. ఇంటికి అది ఎక్కడుంది? వంటింట్లోనే ఉంటుంది. ఈ కొత్త గెటప్ ఏంటి? అంటే మీరు వస్తారని తెలుసు, అందుకే లేట్ చేయకుండా రెడీగా ఉన్నానండి. దేనికి? తెలియనట్టు అడుగుతున్నారు,
ఈ రోజు మన శోభనం కదండి. బాబోయ్ ఇదేం ట్విస్ట్? మీరు నా చేతికి కాఫీ ఇచ్చారు, మీ చేతికి నేను పాల గ్లాస్ ఇద్దామని. కరెక్టే, కాఫీకి బదులు పాలు తీసుకురా. ఏంటి తీసుకునేది? పాల గ్లాస్ ముట్టుకుంటే శోభనం అయిపోయిందంటది. పిచ్చోడువా, పాలు తాగినంత మాత్రం శుభ్రం అయిపోతుందా? ముందు కాఫీ ఇస్తే పెళ్లి అయిపోయిందల్లా. అన్నయ్య, మీ చేత్తోనే ఈ కార్యం కూడా జరిపించాలన్నయ్య. నేను వచ్చింది నీ కార్యం జరిపించడానికి కాదు, నీ పని పట్టడానికి. ఏ పనైనా ఈ పని అయిన తర్వాతే. వేషలేస్తున్నావా? పద నీ పని చెప్తాను. ఫస్ట్ వచ్చి బాగుంది. కంపెనీ పానిగ్రహం అయిపోయిందంటదా? నీ ఓరక్షణ ఆపు. ఈ ఇంట్లో వాళ్ళందరూ అలా మాట్లాడి నువ్వేం చేసావు? ఎస్, ఈ ఇంట్లో జరిగే పరిణామాలన్నిటికీ కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. ఎందుకు ఇలా చేసావు? అనాది నుండి మా ఈ ఆడజాతికి విముక్తి కల్పించడం కోసం. ఏమైంది మీ ఆడజాతికి? దయ్యాల్లా మమ్మల్ని పీడించుకు తింటున్నారు కదా. ఎక్కడ్రా? ఇల్లు దాటాలంటే మీ పర్మిషన్, సినిమా చూడాలంటే మీ పర్మిషన్, పబ్కెళ్లాలన్నా, సోడా తాగాలన్నా, చివరికి సంతానాన్ని కనాలన్నా కూడా మీ పర్మిషన్ కావాల్సి వస్తుందిరా. అదిద్దరూ కలిస్తేనే కదా జరిగేది. ఇక నుంచి అలా జరగటానికి వీల్లేదు. మీ మగ అహంకారాన్ని అణచడానికే నేనీ అవతారం ఎత్తాను. దానికి మా కొంపే దొరికిందా? తొలి అడుగు మీ ఇంటితోనే మొదలు పెట్టానురా. ఒక్కొక్క ఇంటికి పని మనిషిగా మారి నా ఈ ఉద్యమాన్ని గోరంతని కొండంతలుగా చేసి తెలుగు రాష్ట్రాల హద్దులు దాటించి ఇండియా అంతటా వ్యాపించాలి. ఇదే ఇదే ఈ అహంకారాన్ని అంచడానికేరా నేనీ అవతారం ఎత్తాను. విరుగుడు చెప్పవా? చెప్పను. చెప్పవా? ఏమైంది తండ్రి అంత గట్టిగా అరిచావు? నువ్వేంట్రా ఈ డ్రెస్ లో ఉన్నావు? నీ డ్రెస్ సరిపోదు కదా, అందుకే నా డ్రెస్ లోనే ఉన్నా. ఇలారా? ఓ, కొత్త సెంట్ కదా, స్మెల్ బాగుంటది. చూడు చూడు. ఇలా గెలుతావేంటి? అంటే ఇది కలవ నిజమో తెలుసుకుందామని. అదేదో నిన్నే గెలుకోవచ్చు కదా. ఆ నొప్పి మాకెందుకు? అబ్బా, మాకు మాత్రం నొప్పి కాదా? సరే తండ్రి, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంట్రా? ఆ ముష్టోడు లేడు, తండ్రి అయ్యాడు, మగ పిల్లాడు పుట్టాడంట. అంటే నొప్పులు ఆడే పడ్డా? ఆ నొప్పులు పడ్డామేంటి? నీకేమైనా పిచ్చా? ఇదంతా కల కదా. కార్తీక్, ఎవరొచ్చారు? అమ్మయ్య, ఈ గుడ్ న్యూస్ అందరికి చెప్పేయాలి. రే అమ్ము జంబలేదు బొమ్మ. రే, నేను హారిక కజన్ రా, ముంబై నుంచి ఇప్పుడే రావడం. హాయ్ హాయ్లే. కళ్ళ కూర్చుని క్యారెక్టర్ లైవ్ లో కనిపిస్తున్నాయేంటి? గోవింద్ గారు, మీ చేత్తో మంచి కాఫీ తాగాలనుంది. నా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం